వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నిన్న భగవద్గీతల 13వ అధ్యాయంలో 28వ మంత్రాన్ని గురించి కొంచెం చెప్పుకున్నాం. ఇప్పుడు 29వ మంత్రం విచారిస్తాం. దీంట్లో ఏం చెప్పిండు అనండి. సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితం ఈశ్వరం నహినస్తి ఆత్మనా ఆత్మానం తతో యాతి పరాం గతిం. ఈశ్వరుడు అంటే పరమాత్మ. ఆ పరమాత్మ సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితం ఈశ్వరం అంటే పరమాత్మను అన్నిట్ల సమానంగా ఉన్నాడు. సర్వత్ర అంటే సర్వత్ర అన్నాడు. సర్వత్ర అంటే మరి భూమిలో, నీళ్ళల్లో, అగ్నిలో, గాలిలో, వాయువులో, ఆకాశంలో, సూర్యునిలో, చంద్రునిలో, నక్షత్రాలలో, దేవలోకాలలో, నరకలోకాలలో, భూలోకాలలో, అండజాలలో, పిండజాలలో, స్వేదజాలలో, ఉద్భిజాలలో ఒక చోట ఉండి ఒక చోట లేక అంతటా వ్యాపించి ఉంటే దాన్ని ఏమంటారంటే సర్వత్ర సమవస్థితం, వ్యాపించి ఉండడం అన్నమాట. మరి పరమాత్మ సర్వత్ర వ్యాపించి సర్వత్ర వ్యాపించి ఉన్నాడు, సర్వత్రా అంతటా ఉన్నాడు అని ఎవరైతే తెలుసుకుంటారో, మరి పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు, అన్నీ తానై ఉన్నాడు. ఈ విధంగా తెలుసుకున్నవాడు సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరం. ఈ విధంగా తెలుసుకోవాలంట పరమాత్మ అంతటా ఉన్నాడు అని. ఇప్పుడు కుండలు ఉన్నాయనుకోండి, ఒక 1000 కుండలు ఉన్నాయి. 1000 కుండలు వాస్తవికంగా కుండ కనబడుతుంది, కానీ బాగా ఆలోచించి చూస్తే ఆడేముంటుంది చెప్పండి? మట్టి. ఇప్పుడు ఈ మట్టి అనేది చిన్న కుండ, పెద్ద కుండ తేడా లేకుండా అంతటా మట్టే ఉంది. కానీ దాన్ని మట్టి అంటామా మనం? ఏమంటాం? కుండ అంటాం. ఎంత చిన్న పిల్లోని తీసుకొచ్చినా, ఎంత పెద్ద మనిషిని తీసుకొచ్చినా ఇదేంటంటే కుండ అంటాం. కానీ మట్టి అంటామా? ఆనం అన్నమాట. ఆ విధంగానే భూమిని భూమిగానే చూస్తాము, నీళ్ళని నీళ్ళనిగానే చూస్తాము, అగ్నిని అగ్నిగానే చూస్తాము, గాలిని గాలిగానే చూస్తాము, ఆకాశాన్ని ఆకాశానిగా చూస్తాము, సూర్యుడిని సూర్యునిగానే చూస్తాము, చంద్రుడిని చంద్రుడిగానే చూస్తాము, మనిషిని మనిషిగానే చూస్తాము, పశువును పశువుగానే చూస్తాము, కళ్ళను కళ్ళ లెక్కనే చూస్తాము, చెవులను చెవుల లెక్కనే చూస్తాము, ఇడ్లీని ఇడ్లీ లెక్కనే చూస్తాము, దోశను దోశ లెక్కనే చూస్తాము, సాంబార్ను సాంబార్ లెక్కనే చూస్తాము. కానీ ఎట్లయితే అన్ని కుండలు మట్టి అయిందో ఈ ప్రపంచమంతా ఆత్మ, ప్రపంచమంతా ఆత్మ అని తెలుసుకోవాలి. ఎట్లా అంటే మరి ఇది వినడానికేమో ఇట్లుంది, కానీ మన అనుభవానికి అట్లా వస్తుందా నీకు? ఇప్పుడు వస్తలేదు. మరి కొంతమందికి వచ్చింది, కొంతమందికి వచ్చిందికి. ఇప్పుడు ఉదాహరణకి ప్రహ్లాదుడు ఉన్నాడు అనుకోండి, మరి
ఆ ప్రహ్లాదుడికి నారదుడు ఉపదేశం చేసిండు. లీలావతి గర్భంలో ఉన్నప్పుడు మరి ఆ గర్భస్థ శిశువు ఉపదేశం చేసిండు. పరమాత్మ యొక్క స్వరూపం అన్నమాట. ఇక ఆ చిన్నపిల్లోడికి మైండ్లో పట్టుకున్నది కదా బాగా. ఇక ఎక్కడ చూసినా పరమాత్మని కనబడుతుండు, ఎక్కడ చూసినా పరమాత్మని. ఆ పరమాత్మకు ఇక నారాయణ అని పేరు పెట్టిండు. ఆడ ఏం లేదు, పేరు మారింది కానీ పరమాత్మ అదే. ఇక ఎక్కడ చూసినా పరమాత్మని కనబడంగా మరి హిరణ్యకశిపుడు ఆఖరికి విసిగి వేసారి, ఏంట్రా నేను 14 లోకాలంతా తిరిగి అతని కోసమే నేను చూస్తున్నా, నారాయణ కోసమే, ఏడుండి ఆ నారాయణుడు అన్నాడు. ఆయన అన్నాడు ఏడలేడు అని అడిగిండు. ఏడా లేడు, అంతటా ఉన్నాడు. మరి నాకు కనబడతలేడు కదంటే వెతకాలన్నాడు. ఎందుగలడు అందులేడని సందేహము వరదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూసిన. ఎందెందు వెతకి చూసిన. ఇప్పుడు కుండలో వెతికితే ఏమి దొరుకుతుంది నీకు? కుండ ఎతికినాం అనుకో, కుండలో ఏం దొరుకుతుంది నీకు? మట్టి దొరుకుతుంది. మామూలుగా కుండ చూస్తాం, కానీ కుండలో బాగా ఎతికితే ఏం కనబడుతుంది? మట్టి కనబడుతుంది. ఆభరణాలలో ఎతికితే ఏం కనబడుతుంది? బంగారం కనబడుతుంది. ఆ విధంగానే దృష్టి ఉండాలి కదా మనకు. దృష్టి, నువ్వు కుండనే చూస్తున్నావు కానీ ఆ కుండ దేంతో తయారైన మట్టి మీద దృష్టి లేదు కదా. ఆభరణాలే చూస్తున్నాం కానీ ఆభరణాలు దేంతో తయారైన బంగారం మీద దృష్టి పెడతలేం కదా. ఆ విధంగానే సృష్టి మీదనే దృష్టి పెడుతున్నాం కానీ ఆ సృష్టి దేంట్లో ఉన్నది అనేది మనం పెడుతున్నాం దృష్టి పెడతలేమన్నమాట. అయితే వాస్తవికంగా ఇదంతా ఆత్మే. ఆత్మకు భిన్నంగా ఇంకొకటి ఏమీ లేదు. అంటే ఇప్పుడు ప్రహ్లాదుడు అంటాడనమాట, ఇందుగలడు అందులేడని సందేహము వరదు చక్రి సర్వోపగతుండు ఎందు వెదకి చూడాలని అందందేయగలడు. ఈయన ఎత్తుకుడులో తేడుంది. హిరణ్యకశిపుడు కూడా ఎత్తుకుతున్నాడు, ప్రహ్లాదుడు కూడా ఎత్తుకుతున్నాడు. ప్రహ్లాదుడికి అంతటా పరమాత్మ కనబడుతున్నాడు ఎతికితే. కుండ నిండా మట్టి కనబడ్డట్టుగా, ఆభరణం నిండా బంగారం కనబట్టుగా, ఉప్పు నిండా నీళ్లు కనబడ్డట్టుగా ఆ ప్రహ్లాదుడికి ఎక్కడ చూసినా జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, కూర్చున్నా మెలుకున్నా ఎక్కడ చూసినా ఆయనకేమో కనబడుతున్నాడు. కానీ ఈయనకేమో కనబడతలేడు. ఎందుకంటే ఈయనకు 2 కళ్ళు ఉన్నాయి. ఎవరికి? హిరణ్యకశిపుడికి 2 కళ్ళు ఉన్నాయి. ప్రహ్లాదుడికి ఎన్ని కళ్ళు ఉన్నాయి? 3 కళ్ళు ఉన్నాయి. అరే మరి అందరికీ 2 ఉంటే ఆయనకు 3 ఎట్లు వచ్చినాయి అంటే ఆ 3వ కన్నును జ్ఞాననేత్రము అంటారు. జ్ఞాననేత్రం అంటారు. ఈ జ్ఞాననేత్రం అంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఒక గుడ్డి అయినా ఒక కుంటి అయినా ఇద్దరు భిక్షగాళ్ళే. గుడ్డోడి అడుక్కుందామంటే కళ్ళు లేవు, మరి కుంటోడు అడుక్కుందామంటే కాళ్ళు లేవు. ఇద్దరు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. కుంటోనికేమో కళ్ళు ఉన్నాయి, గుడ్డోడికేమో కాళ్ళు ఉన్నాయి. అయితే ఈ గుడ్డోడి పైన కుంటోడు ఎక్కిపోయేట్టుగా దారి చూపిస్తుంటాడు. ఇక అర్థమైందా? ఈ ఊరు నుండి ఇంకో ఊరు పోవాలి కదా, రోజు ఒక ఊరు, ఎట్లో అట్లా మోసుకపోతే ఇక మళ్ళీ ఊడు అడుగుతుంటారు అనమాట. ఇది పరిస్థితి. ఇక వాడికి ఆ కుంటోడికి కొంచెం నోరు చమత్కారం బాగుంది అడగడానికి బాగా. సరే పోతుంటే మధ్యాహ్నం అయింది. ఇక ఆ పైన కూర్చున్న కుంటోడు కండ్లు ఉన్నాడు కదా, ఆ కండ్లు ఉన్నాడు, దోసకాయలు ఏమో దోసకాయలు ఉన్నాయి రా, ఇంత లావు ఉన్నాయి దోసకాయలు, ఎర్రగా ఉన్నాయి, తినబుద్ధి అవుతుంది, తినిపోదామని అంటున్నాడు. ఎవరు? ఆ పైన కూర్చున్నాడు కుంటి ఆయన. ఈ గుడ్డి ఆయన అన్నాడు, అరే మరి ఇంతలా దోసకాయలు ఉంటే మరి ఆ దోస చేనుకు కంచె ఉండాలి కదా, కంచె ఉన్నదా అని అడిగిండు. కంచె లేదు ఏమి లేదు అన్నాడు. మరి కంచె లేకపోతే కావాలని ఉండాలి కదా, ఎవరైనా కావాలని ఉండాలి కదా, పండ్లు పండినప్పుడు కోసుకోపోతారు.
కావలలు కూడా లేదు. ఆయన అన్నాడు కంచె లేదు, కావలి లేదు అంటే చేదు దోసకాయలు అయి ఉంటాయి, ఇవి చేదు దోసకాయలు అయి ఉంటాయి. మంచి దోసకాయలకైతే కంచె అని ఉంటుంది, కావాలి అని ఉంటుంది. ఇప్పుడు వాడికి 2 కన్నులు లేవు కానీ 3వ కన్ను ఉందిగా, 3వ కన్నుతో చెప్పిండు కదా, దాన్ని జ్ఞాన నేత్రం అంటారు అన్నమాట. మరి ఆ ప్రహ్లాదుడు లీలావతి గర్భంలో ఉండి ఆ పరమాత్మను ఏ విధంగా దర్శించాలనో ఆ విధానం అంతా అనుకున్నాడు. ఆయనకేమి ఎక్కడ చూసినా పరమాత్మ కనబడుతున్నాడు, ఈయనకేమి ఎక్కడ చూసినా పరమాత్మ కనబడతలేదు. అర్థమైందా? తెలివి లేని కుండలకు అంత కుండలే కనబడతాయి కానీ మట్టి కనబడదు. మళ్ళీ వాడిని కూర్చోబెట్టి కుండంటి కాదు, ఇది మట్టితో తయారైంది, దీని నిండా మట్టి ఉందంటే అప్పుడు మట్టిని చూస్తాడు వాడు, అప్పటిదాకా కుండని చూస్తాడు. ఆ విధంగా మరి హిరణ్యకశిపుడేమో ఎక్కడున్నా నేను 14 లోకాలు ఎతికినా నాకు కనబడలేదు అంటాడు అన్నమాట. ఆయన ప్రపంచం వెతికిండు, పరమాత్మను ఎతికిండా? ఎతకలేదన్నమాట. పరమాత్మనే కానీ కండ్లతో చూడాలనుకుంటాడు. ఇప్పుడు మనోళ్ళు గుళ్ళకు పోయి దేవుణ్ణి కండ్లతో చూడాలనుకుంటారు. నరసింహస్వామిని కంటికి కనబడాలా, వెంకటేశ్వర స్వామి కంటికి కనబడాలా, మరి శ్రీశైలం మల్లికార్జున స్వామి కంటికి కనబడాలా, మనం దేవుళ్ళను కంటికి కనబడాలా అని కదా మనం పోతాం గుళ్ళ దగ్గరికి. ఆ విధంగానే ఈయన కూడా కండ్లకు కనబడాలని 14 లోకాలు తిరిగిండు. ఎవరు? హిరణ్యకశిపుడు. ఆయనకి ఈడ కనబడలే. అయితే మనం చూసే దేవుడు వేరు. మనం చూసే దేవుడేమో కండ్లతో చూసే దేవుడు విగ్రహాలు, రాళ్లతో ఎక్కి పెట్టుకుంటాం కదా విగ్రహాలు. ఆయనేమో అసలు ఆయన ప్రాణం ఉన్న ఆయన నారాయణని ఎత్తుకుతున్నట్టు ఆయన. నేను ఎతికిన 14 లోకాలల్లో నాకు నారాయణుడు కనబడతలేడు కదరా, ఉంటే చూపి నారాయణ నారాయణ అంటున్నావు, ఏడున్నాడు నారాయణుడు, నేను ఎన్నోసార్లు ఎతికినా, నాకెంతో సిఐడి డిపార్ట్మెంట్ ఉంది, 14 లోకాలలో ఈడ కదిలినా మెదిలినా నేను పట్టేసుకుంటా ఆయనను, నాకు పెద్ద సైన్యమే ఉన్నది, పారిపోయిండు లేడు, ఎక్కడో చచ్చిపోయిండు, దాక్కున్నాడు లేడు అంటాడు. ఆయన దాక్కునుడే ఉంది స్వామి, అంతా ఆయనే కదా, అంతటా ఆయనే ఉన్నాడు అంటాడు. వీని ఎట్లా బుద్ధి చెప్పాలా అని ఆలోచన చేసి పిల్లోడికి ఎదురుగా స్తంభంలో ఉన్నాడా అని అడిగిండు. ఇక్కడక్కడ చెప్పకు, అంతటా ఇంతటా అనకు, ఊకి ఇక్కడక్కడ మాట చెప్పకు, ఎదురుగా స్తంభంలో ఉన్నాడా. నీకు సందేహం ఉందేమో కానీ నాకైతే సందేహం లేదని చెప్పి. ఎందుకంటే ఆయన సమం పశ్యన్ని, సమం అంటే పరమాత్మ, పరమాత్మ జ్ఞానం ఆయనకు ఉంది ప్రహ్లాదుడికి, ఈయనకు లేదు. ఈయనకు స్తంభమే కనబడుతుంది కానీ మనకు కుండే కనబడుతుంది కానీ కుండలో మట్టి కనబడతలేదు అన్నట్టుగా స్తంభమే కనబడుతున్నది కానీ ఆ స్తంభంలో పరమాత్మ కనబడతలేదు. ఇక వీడికి చూపించాలిగా అని ఓ పెద్ద గద తీసుకొని గదతో కొట్టిండంట. కొట్టితే ఆ స్తంభమే నరసింహస్వామి అయింది. స్తంభం పగిలి ఏం కలలేదు, పగిలడం అనేది ఏదో పురాణాలలో రాస్తారు కానీ ఏదో జనాలకు అట్లా అర్థం కావడానికని ఆ స్తంభమే మరి నరసింహస్వామి అయిండు, స్తంభమే నరసింహస్వామి అయిండు. అయ్యి హిరణ్యకశిపుని చంపినట్టు చరిత్ర ఉందా లేదా? మరి ఈయనకేమో అంతటా కనబడుతున్నాడు, ఆయనకేమో ఎక్కడ చూసినా కనబడతలేడు. జ్ఞాని అజ్ఞాని ఏడుండంటే పక్కపక్కనే ఉన్నారు, పక్కపక్కనే, తండ్రి కొడుకులు పక్కపక్కనే ఉండగా పక్కనున్నా ఒకటి కనబడుతుండే ఇంకొకటి కనబడలేదు అనమాట. ఆ విధంగానే ప్రపంచం కూడా అంతనే. జ్ఞానులు అజ్ఞానులు ఇద్దరు ఒక్క దగ్గర ఉన్న, జ్ఞానికి ఏమో అంత పరమాత్మ కనబడుతుంది, అజ్ఞానికి అంత ప్రపంచమే కనబడుతుంది అన్నమాట. ఈ విధంగా సమం పశ్యన్ని సర్వత్ర సమవస్థితం ఈశ్వరం. ఈ విధంగా ఈశ్వరుణ్ణి ఎవరైతే దర్శించుకుంటారో, ఎవరైతే సమం పశ్యన్ని అన్నాడు అంటే దర్శించుకుంటారు. సమం పశ్యన్ని అంటే దర్శించుకుంటారు. ఎట్లా దర్శించుకోవాలి అది అంటే ఉదాహరణకి చెప్తా. ఇప్పుడు మనము పండుకుంటాం, పండుకుంటే స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో స్వప్న ప్రపంచం అంతా ఉంటుంది. అది ఎట్లుంటుంది అంటే ఇది ఉన్నట్టే ఉంటుంది. అక్కడ శరీరం ఉంటుంది, అక్కడ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటాయి, పొలాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, రైళ్ళు ఉంటాయి, బస్సులు ఉంటాయి, మొత్తం ప్రపంచం అంతా ఉంటుంది. ఆ స్వప్నంలో అది నిజం అనుకుంటామా అబద్ధం అనుకుంటామా?
స్వప్నం చూసేప్పుడు నిజమే అనుకుంటాం కదా. ఆ స్వప్నంలో వచ్చి ఎంతమంది చెప్పినా ఇవి లేనే లేవు, లేకనే కనబడుతున్నాయి అంటే వాడిని పట్టుకొని తిడతాం తప్ప, ఇంత మంచి కనబడుతుంటే లేవంటావేంటివి ఇవి అన్నీ కనబడుతుంటాయి కదా. ఆ స్వప్నంలో ఉన్న గురువు వచ్చేసి నీకు ఉపదేశం చేసింది అనుకో, ఇదంతా ఈ లేఖనే కనబడుతున్నాయని అంటే పంచాయతీ అవుతుంది అలా. కానీ అవి లేఖనే కనబడుతున్నాయని నీకు ఎప్పుడు తెలిసింది? మెలుకున్న తర్వాత తెలిసింది. మెలుకున్నాక తెలిసింది అనమాట. అవి లేఖనే కనబడ్డాయని. ఉండి కనబడ్డాయా లేక కనబడ్డాయా చెప్పండి? ఉండి కనబడితే ఎప్పటికి ఉండాలి కదా, లేచినాక కూడా ఉండాలి. అవి ఏమైంది? లేకనే కనబడ్డాయి. ఎట్లా కనబడ్డాయి అంటే మనం అద్దం ఎదురుగా నిలబడితే మన ప్రతిబింబం దాంట్లో కనబడుతుంది. అది ఉండి కనబడుతుందా లేక కనబడుతుందా? లేక కనబడుతుందంటేనే ఉన్నది దాంట్లో. మరి ఉండి కనబడుతుందంటే చేయి పెడితే బంగారం గింగారం ఏమి రాదు. మళ్ళీ మెడలో సొమ్ములు వేసుకొని అద్దం దగ్గర నిలబడ్డాం అనుకోండి, దాంట్లో సొమ్ములు కనబడతాయి, చేయి పెడితే వస్తాయా? మరి ఉన్నట్టా లేనట్టా? లేకనే ఉన్నట్టు కనబడుతుంది. అది లేకనే ఉన్నట్టు కనబడుతుంది. అందుకే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అంటే పెద్ద నగరం అంటే ఒక ఊరు ఉంది కదా, ఊరు దూరంగా పోయి ఇట్లా అద్దం పెడితే, ఊరు పక్క పెడితే ఊరంతా పడుతుంది అంట దాంట్లో. అద్దంలో కనబడుతుంది కానీ ఉన్నది అద్దంలో ఉందా? అది కనబడుతుంది, అద్దంలో ఉందా? లేదు. ఇంకొకటి ఏంటంటే ఆడ అద్దంలో కనబడడానికి ఒక ఊరు ఉంది, ఆ ఊరు దీంట్లో కనబడుతుంది. స్వప్నంలో ఊరు లేకనే కనబడుతుంది. ఈ అద్దంలోనేమో ఉండి ప్రతిబింబం కనబడుతుంది, స్వప్నంలోనూ లేకనే కనబడుతుంది. అది విచిత్రం అన్నమాట. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అంటే ఎంత మనసులో చూస్తారు అన్నమాట. పశ్యన్ ఆత్మని మాయయ అంటే అజ్ఞానం వల్ల, ఆత్మజ్ఞానం లేక ఇదంతా నిజం, ఇదంతా కనబడుతుందని. సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. మళ్ళీ మెలుకున్న తర్వాత మనం తప్ప మన స్వప్నం ఉంటుందా ఏమన్నా? మనం ఉంటాం, నేనున్నా అంటున్నాగా. లేచినాక మనం ఉంటామా ఉండమా? మనం ఉంటాం. మన స్వప్నం అంతా మాయమైంది. మరి అంత పెద్ద ప్రపంచం, మరి అది ఏంది? అది కనబడ్డదంతా అంత మనమే, అంతా మనమే. ఆత్మే ఆకారాన్ని పొందిందనమాట. ఈ విధంగా మరి లేకనే కనబడుతుందన్నమాట. లేకనే అక్కడ ఏం కనబడ్డామో అంత మనమే, మనకు భిన్నంగా ఏమీ లేదు. అలా ఇప్పుడు రథాలు చూసినా, గుర్రాలు చూసినా, ఏనుగులు చూసినా, రైళ్ళు చూసినా, బస్సులు చూసినా, మరి ఎవరైనా చూస్తే పొద్దున్నే లేస్తే ఉండాలి కదా. అవన్నీ దేంట్లో కనబడ్డాయి? మనలోనే కనబడ్డాయి. దేంట్లో ఉన్నాయి? మనలోనే ఉన్నాయి. మళ్ళీ పోయినాయి. దేంట్లోకి పోయినాయి? మన లోపలికి పోయినాయి, పారిపోయినాయి ఎక్కడన్నా. అంతే మన స్వరూపమే అని మాయతోటి అట్లా ఉన్నట్టు కనబడుతుంది. ఆ విధంగానే జాగ్రత్త కూడా. ఇప్పుడు ఇంత కనబడుతుంది కదా ప్రపంచము, పండుకొని నిద్రపోయిన తర్వాత ఏమైనా ఉంటుందా? ఇది ఉండదు. ఎంత ఉన్నదో అంతా గోవింద. ఇది కూడా మాయమేది. ఇప్పుడు కూడా మీరు నాకు కనబడుతున్నారు కదా, ఉండి కనబడుతుండ్రా లేక కనబడుతుండ్రా? ఉండి కదా, తప్పది. లేక కనబడుతున్నాం. లేకనే ఉన్నట్టు కనబడుతున్నాం. లేకనే ఉన్నట్టు కనబడుతున్నాం. స్వప్నం అర్థమైనంత తేలికే ఇది అర్థం కాదు. స్వప్నమేమో అర్థమవుతుంది. ఇప్పుడు అదే స్వప్నంలో నేను వచ్చి జాగ్రత్త ఒకటి ఉంటుంది, ఆ జాగ్రత్త లేకనే కనబడుతున్నది, ఇప్పుడు అంతా నిద్రపోయేప్పటికీ మాయమైపోయింది అంటే అప్పుడు నమ్ముతావాడా? ఇప్పుడు నమ్మవు నువ్వు. ఈ విధంగా పరమాత్మను స్వప్నంలో ఎంత కనబడ్డదో అంత ఇట్లయితే మనమే ఆత్మ ఇట్లా ఇంత ఆత్మనే నానా రకాలుగా అట్లా కనబడ్డట్టుగానే ఒకటే ఆత్మ అన్ని రకాలుగా అంటే భూమిగా, నీళ్లుగా ఇదంతా ప్రపంచం కనబడుతున్నది. ఆత్మకు భిన్నంగా ఇంకో వస్తువు ఏది లేనే లేదు అని
ఎవరు దర్శించుండు? ప్రహ్లాదుడు దర్శించుడు. పెద్ద భక్తుడు ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక భక్తుల లిస్టులలో నెంబర్ 1లో వచ్చిండు అనమాట. గురువు ఎక్కడికో వెళ్ళిపోయాడు నారదుడు. ప్రహ్లాద, నారదుడు 2వ నెంబర్కి వెళ్ళిపోయాడు. గురువును పెంచిన శిష్యుడు అయినా ప్రహ్లాదుడి పేరే ముందు వచ్చిందనమాట. ఈ విధంగా ఎవరైతే పరమాత్మను చూస్తారో నహినస్తి ఆత్మనాత్మానం తతో యాతి పరాంగతి. నహినస్తి ఆత్మన ఆత్మానం. హీనస్తి అంటే హింసించుకోవడం, నహినస్తి అంటే హింసించుకోకపోవడం. ఇప్పుడు మనకు హింస ఎప్పుడు జరుగుతుందో చెప్పండి. హింస ఎప్పుడుగా జరుగుతుంది? కొడుకులు సరిగినకపోతే మనకు హింస జరుగుతుంది, కూతురు సరిగినకపోతే హింస జరుగుతుంది, సంసారం జరగకపోతే హింస జరుగుతుంది, కుటుంబంలో అందరూ ఏకంగా ఉండకపోతే హింస జరుగుతుంది, కాళ్ళు సరిగా లేకపోతే హింస జరుగుతుంది, చేతులు సరిగా లేకపోయినా హింస జరుగుతుంది, బాధ. కళ్ళు బాగా లేకపోయినా హింస జరుగుతుంది, చెవులు బాగా లేకపోయినా హింస జరుగుతుంది, ఈ శరీరంలో ఏ అవయవం బాగా లేకపోయినా హింస జరుగుతుంది, మనస్సు బాగా లేకపోయినా హింస జరుగుతుంది అన్నమాట. హింస జరుగుతుంది. ఈ హింస ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు కొడుకు నా కొడుకు అనుకున్నప్పుడే కొడుకు తినకపోతే బాధ కలుగుతుంది. ఆ పక్కింటోడు వాళ్ళ అమ్మ చెప్తే ఇంటలేడు అనుకో, ఈ ఇంటిలోకి బాధ కలుగుద్దా? కలగదు. ఇప్పుడు ఈడెందుకు కలిగింది? నా కొడుకు, నా భర్త, నా భార్య, నా ఇల్లు, నా సంసారము, నా కుటుంబము, నా వ్యాపారము, నా ఉద్యోగము, ఇవన్నీ తనలో కలుపుకుంటున్నాడు కదా, నాలో కలుపుకుంటున్నాడు కదా. అర్థమైందా? ఆ విధంగానే శరీరము, నేనే శరీరము, కాళ్ళు నేనే, చెయ్యి నేనే, కన్ను నేనే, ముక్కు నేనే, నోరు నేనే, తలకాయ నేనే. దీనికి ఏ జరిగినా నాకే జరిగింది. అమ్మో కాలుకు తట్ట తాకింది, చెయ్యి కాలింది, కింద పడ్డ ముక్కు పగిలిపోయింది, అమ్మో నాకెంత బాధపడతారు అనుకున్నావు. అర్థమైందా? శరీరం నేను అనుకున్నాను, మనసు నేను అనుకున్నాం అనుకో, మనసును నేను అనుకున్నాం అనుకో, మనసులో కోరిక కలిగితే ఇక మనసు అశాంతి ఉంటుంది. ఆ కోరిక నెరవేరిందాక ఆ పక్కోడు ఇల్లు కట్టిండు, నేను ఇల్లు కట్టాల్సిందే అని ఒకసారి కోరిక కలిగింది అనుకో, ఇక ఆ ఇల్లు పూర్తయ్యే వరకు హింసనేగా. ఇక జాగ కొనాలా, కట్టియాలా. ఇక అంతకంటూ పెద్ద కట్టిండు అనుకో, ఇక వీడి ఆనందం పోతుంది, మళ్ళీ కష్టం కలుగుతుంది. అరే నేనే పెద్దోడు అనుకుంటే నాకంటోడు పెద్దోడు వచ్చిండు. ఇక కామం వల్ల బాధ, క్రోధం వల్ల హింస, లోభం వల్ల హింస, మదం వల్ల హింస, మాత్సర్యం వల్ల హింస. లోభం వల్ల కూడా హింస జరుగుతుంది తెలుసా? ఇది లోభం. ఇప్పుడు వినాయక చవితి రోజు ఒక అమ్మగారు 3 లడ్డూలు చేసింది వినాయకుడికి నైవేద్యం పెడదామని. వాని ఇంట్లో పని మనిషి ఉన్నాడు. ఆ పని మనిషికి ఈమె లోభి, వానికి పెట్టకుండా మొత్తం తినాలని. కానీ వీడు పోయి 10 ఇళ్ళల్లో చెప్తే బదనాం అవుతారు కదా, 3 లడ్డూలు చేసింది అమ్మగారు, 1 లడ్డు కూడా నాకు ఇవ్వలేదంటే ఏమనుకుంటారు? అందుకని ఒక ప్లాన్ వేసింది. ఇప్పుడు 3 లడ్డూలు ఎవరైనా ఒక్కళ్ళే తినాలి, ఒక కండిషన్, రాత్రి పండుకుందాం, నిద్రలో ఎవరికి మంచి కాడ వస్తే వాళ్ళే ఈ 3 తినాలి. ఈ ఇంట్లో పని మనిషి అన్నాడు, అమ్మ నువ్వు ఎట్లా చెప్తే అట్లా, నేను కాదంటానా అన్నాడు. సరే పొద్దున్నే లేచింది, పిలిచింది, ఒరే రారా 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 అని. నీకేం కళ వచ్చింది అన్నది. మరి నా కథ చెప్తా కానీ నీకేం కళ వచ్చిందని వీడు అడిగాడు. నేను ఎట్లా పండుకున్నానో పండుకోలేదో ఆ మహావిష్ణువు వచ్చేసిండు, పెద్ద రథం తీసుకొచ్చి ఆ రథంలో ఎక్కించుకొని నన్ను వైకుంఠానికి తీసుకుపోయి ఆ వైకుంఠంలో ఉన్నటువంటి మొత్తం అంతా చూపించిండు. ఓయమ్మో దేవతలు ఎట్లున్నారు, అమ్మగారులు ఎట్లున్నారు, అయ్యగారులు ఎట్లున్నాయి, ఇండ్లు ఎట్లున్నాయి,
మొత్తం వైకుంఠం అంతా వర్ణించింది. తెల్లవారుదామని తీసుకొచ్చి రథంలో మళ్ళీ దించిండ్రు నీడా. అర్థమైందా? ఓయమ్మ, ఇంక ఇంతకట్ట మంచి కళ ఉంటుంది ఎక్కడన్నా? అవునమ్మా, ఉండదు. నిజమే అమ్మా. ఇంత మంచి కళ ఎవరైనా చెప్పంగా లేదు, నాకు కూడా రాలేదు. నీకేం కళ వచ్చిందమ్మా? నాకైతే మంచి కళ రాలేదు. ఏం కళ వచ్చింది చెప్పరాదురా? నువ్వేమన్నానంటే చెప్తాను. ఏందో చెప్పు అంటే, అర్ధరాత్రి పూట దయ్యం వచ్చింది, బ్రహ్మరాక్షసి వచ్చి పైన కూర్చుంది. పైన కూర్చి లడ్డూలు తింటావా చంపమంటావా అన్నది. అమ్మో, నాకు భయం వేసింది, గొంతు బట్టి పిసుకుతున్నది. మరి ఏం చేసినావురా? ఏం చేసినా ఇక చావు తప్పించుకోవడానికి లోపలికి పోయి ఒక్కటైతే తిన్నా అన్నాడు. సరే, ఈ అమ్మగారు అనుకున్నది పీడ పోయిందిరా, ఈ 2 అయితే మిగిలినవి, ఒకటి తిన్నది కదరా. ఆ తర్వాత ఏం జరిగిందిరా? మళ్ళీ ఇట్లా పండుకున్నాను లేదు, మళ్ళీ వచ్చి పైన కూర్చున్నది. తింటవా తినవా చంపుతా అన్నది. ఊరు నేను అక్కడిక్కడ పోయి బతకడం కోసం ఇంకొకటి తిన్నా, మొత్తం తిన్నానా నా వద్దని చెప్పినాయిగా అన్నాడు. ఈ అమ్మగారు అన్నది పోతే పీడ పోయింది, ఒక్కటన్నా మిగిలింది నాకు అని సంతోషపడ్డది. ఆ తర్వాత ఏమైందంట, మళ్ళీ వచ్చింది బ్రహ్మరాక్షసి. అది లోపలికి పోయి చూసి వచ్చిందంట, ఇంకోటి ఉందంట, తింటవా చంపమంటవా అని గొంతు బసి నా నెత్తి మీద ఎక్కి కూర్చుందమ్మా. ఇక నేను మరి బతకమంటావా సావమంటావా నువ్వే చెప్పిగా, ఇక విధి లేక తిన్నా అన్నాడంట. 3 తినేసిండు. ఇక అమ్మగారు అనుకున్నదంట, వీని దుంపదగా నేను యుక్తి చేస్తే వీడు మహాయుక్తి చేసిండు. వీడు నేను 2 తిని వాడు కోటి ఇస్తా అంటే అయిపోయేదానికి, నేను యుక్తి చేస్తే 3టికి 3 మింగాలనుకుంటే వాడు 3టికి వాడు మింగిడు. పీడ పోయింది. లోభం చేసే పని. లోభం కూడా మనిషిని ఆమెను హింసించిందా హింసించలేదా? వాడు కూడా బాధపడ్డా పడలేదా? ఈ విధంగా అది ఎప్పుడంటే మనస్సు నేను అనుకున్నప్పుడు ఆ మనసులో ఉండే సుఖ దుఃఖాలు కూడా మనకు ఉన్నట్టే అనిపిస్తాయి అన్నమాట. కానీ ఆత్మజ్ఞాని ఈ మనస్సు వేరు, నేను వేరు, ప్రపంచ సుఖ దుఃఖాలు ప్రపంచం వేరు, అంటే విషయాలు వేరు, ఇంద్రియాలు వేరు, మనస్సు వేరు, నేను వేరు. ఆ వికారాలతో నాకేమి సంబంధము లేదు. నేను సచ్చిదానంద స్వరూపమైన ఆత్మను అని తన స్వరూపంలో ఉంటే, తన ఆత్మస్వరూపంలో ఉండే ఈ శరీర హింస మనకు సంబంధం ఉండదు. అప్పుడుగా మనస్సు హింస మనకు సంబంధం ఉండదు. ఈ సంసారం హింస కూడా మనకు సంబంధం ఉండదు. సాక్షిగా ఉంటాం అన్నమాట. అది నహినస్తి ఆత్మానం. ఎవడైతే ఆత్మజ్ఞానం కలుగుతారో ఈ విధంగా హింస నుండి బయటపడిపోతారు. నహినస్తి అంటే తన్ను తాను హింసించుకోడు. అజ్ఞానం ఆత్మజ్ఞానం లేనోడే బుద్ధి తాదాత్మ్యాన్ని పొంది, శరీర తాదాత్మ్యాన్ని పొంది, ఇంద్రియ తాదాత్మ్యాన్ని పొంది, విషయ తాదాత్మ్యాన్ని పొంది, ప్రపంచ తాదాత్మ్యాన్ని పొంది బాధకు లోనవుతాడు, దుఃఖానికి లోనవుతాడు అన్నమాట. ఇప్పుడు మరి ఈ విధంగా ఇప్పుడు మనము అంబరీషుడు దూర్వాసుడు కథ చెప్పుకుందాం. అది భాగవతంలో ఉంది, ప్రహ్లాదుడు ఇది భాగవతంలో ఉంది. అయితే అంబరీషుడు ఏకాదశి వ్రతం ఉన్నాడు. ద్వాదశి పారాయణం, ద్వాదశి పూర్తి కాకముందే మంచినీళ్ళు తీర్థ ఆ టైంకి వచ్చిండు. ఎవరు? దూర్వాసుడు. అతిథి వచ్చింది కదా. అతిథి వస్తే, స్వామి సంతోషం స్వామి, మరి మీరు వచ్చింది కదా, ద్వాదశి భోజనం ఉంది, మరి ప్రసాదం ఇద్దరం కలిసి తీసుకుందాము, చాలా సంతోషం మీరు సమయానికి రావడము అని ఆయన చాలా సంతోషంగా స్నానానికి పోయి స్నానం చేసి రమ్మన్నాడు. ఆయన పోయింది ఎక్కడో స్నానం, ఆడ చెరువులో పోయి సంధ్యావందనం ఏమేమి ఉంటాయి అవన్నీ చేసుకొని వచ్చేప్పటికి లేట్ అయ్యి, ఇదేం ముహూర్తం ప్రకారంగా తినాల, అంటే ద్వాదశి గడియలలో తినాల. ఆయన దాటిపోతుండు. మరి నా అంబరీషుడు రాజు కదా, మరి మంత్రులను అడిగిండు, మరి ఏం పరిస్థితి, ఆయన ఇప్పుడు వచ్చేట్లేడు, వాళ్ళు చెప్తున్నారు ఇంకా నదిలోనే స్నానం చేస్తుండే, ఇంకా టైం పట్టేట్టు ఉంది, పరిచారకులు ఉంటారు కదా, వచ్చేట్లేదు. ఆయన రమ్మన్న అనడానికి లేదు కదా, దుర్వాసుడు. ఇక దాటిపోయేట్టు ఉంది, ఏం చేస్తే బాగుంటుందంటే
సరే ఆచమనం చేయండి, ఆహారం ఏం కాదు కదా, ఆచమనం చేయండి అన్నది. అంటే ఇక ఆ పెద్దల మాటలేని అప్పుడు ఆచమనం చేసేస్తే ఇక అది ఆ వ్రతం పూర్తయినట్టుగా, వ్రతం పూర్తయినట్టు. ఆ టైంకి వచ్చేసి ఈయన లేటుగా వచ్చిండు. లేటుగా వచ్చేప్పటికి ఈ విషయం తెలిసింది. ఏది నన్ను మరి ద్వాదశి వ్రతాన్ని పూర్తి చేసుకున్నాడని అర్థమైందా? అప్పుడు ఆయనకు కోపం వచ్చిందనమాట. నేను ఇంత పెద్ద అతిథిని ఇంట్లోకి వస్తే నన్ను కాదని నీకు వ్రతం గొప్ప, నాకంటే వ్రతం గొప్పదైందా నీకు? నాకంటే వ్రతం గొప్పదైందా అని ఉగ్రహోదగ్రుడై నెత్తిలో ఒక ఎంటికలు వీకి నేల కొట్టేప్పటికి కృత్తిక ఉత్పత్తి అయింది. కృత్తిక అంటే అది ఒక భూతం అనుకోండి. ఇక కృత్తిక ఉత్పత్తి అయింది. వాడిని తినేసి సంహారం చేయమన్నది. ఇక అది పైకి వస్తుంది. ఈయననేమో పరమాత్మను ధ్యానించాడు. పరమాత్మ ధ్యానించాడు. ఎందుకంటే ఇక మరి నేను ఆత్మను, శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ప్రపంచం నేను కాదు, నాకు సావే లేదు, నన్ను కృతిక నన్ను ఏం చేస్తుంది, నేనేం తప్పు చేయలేదు అని అంబరీషుడు తన స్వరూపంలో తాను కూర్చున్నాడు. ఆ తర్వాత విష్ణు చక్రం వచ్చేసింది పైనుండి, సుదర్శన చక్రం వచ్చేసి మొత్తం మీద కలిసి కృతికను చంపేసింది. కృతికను చంపి దూర్వాసన పడిపడ్డది. ఇక ఈయన వదిలిందిగా. ఈయన 14 లోకాలు తిరిగి అక్కడ విష్ణుదేవుడి దగ్గర పోయి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి ఏదో పొరపాటు అయింది, ఆవేశం మీద చేసిన, ఇక కోపం వచ్చింది, అనుకోకుండా అయింది, నన్ను క్షమించండి. నీ దగ్గర చక్రం అంటే ఈ చక్రం నాది కాదు, అంబరీష్ ఉంది, అది అంబరీష్ ఉంది, నువ్వు ఆయన దగ్గర పోయి ఆయన క్షమాపణ కోరుకో, అది మరి ఆయన వల్ల ఉపశమనం లభించడానికి అవకాశం ఉంది అంటాడు అనమాట. అప్పుడు పరిగెత్తుకొని వచ్చి అంబరీషుని శరణాగతి పొందండి. స్వామి నీ వల్లనే అవుతుంది, విష్ణుదేవుని దగ్గరికి పోయినా, ఆడికి పోయినా, ఈడికి పోయినా నాదే పొరపాటు అయింది, నేను పొరపాటు గ్రహించలేకుండా పోయినా అంటే అదే ఉంది స్వామి, మనం ఆత్మ కదా, మనకేం కాదు, వచ్చినవు అతిథి, చాలా సంతోషమే, సుదర్శన చక్రం నువ్వు పో, ఆయన అతిథి నాకని చెప్పిండంట. ఇప్పుడు తను బాధపడలేదు, అతన్ని బాధ పెట్టలేదు, అది నహీనస్తి, అది నహీనస్తి. దూర్వాసుడు తన పాటికి తాను బాధపడ్డాడు. ఆయనకు శరీరాధ్యాస ఉంది, బుద్ధి అధ్యాస ఉంది, ఆ విధంగా బాధపడ్డాడు అనమాట. నహీనస్తి ఆత్మనాత్మానం తతో యాతి పరాంగతి. ఈ విధంగా శరీరానికంటే భిన్నంగా నేను ఆత్మను, ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నేను కాదు అని గ్రహించి అంతటా పరమాత్మను చూడాలి. అట్లా పరమాత్మను చూసినవాడు ఆత్మస్వరూప స్థితుడు, పరాంగతి అంటే ఆత్మస్వరూప స్థితిని పొందుతాడు అనేది మరి ఈ 29వ శ్లోకము సారాంశం అన్నమాట ఇది. సరే, దాని తర్వాత 30 చెప్పుకుందాం. ఒకటి అనండి. ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాని సర్వశః యప్పశ్యతి తథాత్మానం అకర్తారం సపశ్యతి. ఇప్పుడు కర్మలు ఉంటాయి కదా, క్రియమాణాన్ని కర్మాణి అంటే బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత అంటే మనం పని చేయకుంటే ఏ జీవి కూడా ఒక క్షణం మాత్రం కూడా ఉండలేదు కదా. మరి ఈ పనులు ఎవరు చేస్తున్నారు? మనం చేస్తున్నామా చేస్తలేమా? చేస్తాం మనం. గృహస్థుడు పని వాన చేస్తున్నామా? అది తప్పు అన్నమాట, అదే తప్పు. మరి ఏది కర్మ చేస్తున్నది అంటే ఇప్పుడు ఆ ఫ్యాన్లోకి కరెంట్ రాగానే ఫ్యాన్ తిరుగుతుంది. ఇప్పుడు తిరిగేది ఫ్యానా కరెంటా? అవును, తిరిగింది. ఫ్యాన్ తిరిగిందా కరెంటు తిరిగిందా? ఫ్యాన్ తిరిగింది. అయితే దేంతో తిరిగింది? అది
కరెంటుతో తిరిగింది. కానీ కరెంటు తిరుగుతుందా? తిరగదు. కానీ కరెంటు లేకపోతే అది తిరుగుతుంది. ఆ విధంగానే ఇప్పుడు ఫ్యాను, ఇప్పుడు మన బుద్ధి ఉందనుకోండి, బుద్ధి అంటే మనస్సు, ఆ మనస్సు ఫ్యాన్ అనుకోండి. ఆ ఫ్యానుకు కరెంట్ ఎవరు? మన బుద్ధికి మనం కరెంటు. ఈ కరెంటుకు ఆ ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 3 రెక్కలు ఉన్నాయి. ఈ బుద్ధికి కూడా 3 రెక్కలు ఉన్నాయి. ఒకటి జాగ్రత్త అవస్థ, ఒకటి స్వప్నావస్థ, ఇంకొకటి సుషుప్తి అవస్థ. ఒకటి స్థూల శరీరము, ఒకటి సూక్ష్మ శరీరము, ఒకటి కారణ శరీరం. దీనికి కూడా 3 ఫ్యాన్లు ఉన్నాయి. అది తిరుగుతూనే ఉందిగా. ఏడాగుతుంది ఫ్యాన్? అది అవుతుందా? ఆగుతలేదు. మరి ఇప్పుడు స్థూల శరీరంలో ఉన్నాము. ఇక పండుకొని నిద్రపోగానే స్థూల శరీరం వదిలిపెడతాము. స్వప్నంలో ఏ శరీరం ఉంటుంది? సూక్ష్మ శరీరం ఉంటుంది, మనస్సు. స్థూల శరీరం ఈయన పడిపోతే సూక్ష్మ శరీరం అవతారాలు ఎత్తుతుంది, ఏమేమి వస్తుంది తెలియదుగా. ఆ తర్వాత స్వప్నం చూసిన తర్వాత కొంచెంసేపటికి గాఢ నిద్రకు పోతామా? సుషుప్తికి పోతాం. ఈ ఫ్యాన్ ఆడికి పోయింది. మళ్ళీ పొద్దున్నే లేవగానే మళ్ళీ స్థూల శరీరం. ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. ఇవి దేని ఆధారంతో బుద్ధి తిప్పుతుంది? ఇది మనం ఉంటేనే, మన ఆధారంతో. కరెంట్ ఉంటే కరెంట్ ఆధారంతో ఫ్యాన్ తిరిగినట్టుగా మనం ఉంటేనే మన ఆధారంతో ఈ అవస్థలు కానీ ఈ శరీరాలు కానీ పనిచేస్తున్నాయి అన్నమాట. అయితే ఇదంతా ప్రకృతి. తిరిగేదేంది? ప్రకృతి. బుద్ధి ప్రకృతి, ఇంద్రియాలు ప్రకృతి, శరీరము ప్రకృతి. ఈ కర్మ చేసేదంతా ప్రకృతి. జ్ఞానేంద్రియాలు ప్రకృతి, కర్మేంద్రియాలు ప్రకృతి. ఇక నీ కంటికి ఏమేం కనబడుతుందో ఇదంతా ప్రకృతి అన్నమాట. అయితే ఏ పని చేసినా, పుణ్యం పని చేసినా, పాపం పని చేసినా, ఏ కర్మ అంటే ఇట్లా చూడడం కూడా కర్మనే శాస్త్రం ప్రకారంగా. ఇట్లా నేను చూసిన అనుకో, ఇది ఒక కర్మ, కంటితో చూసినట్లు లెక్క అన్నమాట. ఈ కర్మ మాత్రం అనేది వాస్తవికంగా ప్రకృతి మాత్రమే చేస్తుంది. బుద్ధిలో మనం ఉండడం బట్టి బుద్ధికి చైతన్యమై, బుద్ధిలో సత్వగుణము, రజోగుణము, తమో గుణం ఉండి, ఆ 3 గుణాల ప్రభావం చేత ఈ ప్రపంచం బుద్ధి నడిపిస్తుంటుంది అన్నమాట. ఈ విధంగా నడుస్తుండగా క్రియమాణాన్ని సర్వశః అంటే ఎన్ని కర్మలు ఉన్నాయో, జాగ్రత్త అవస్థలో పొద్దునుండి సాయంత్రం దాకా ఎన్ని చేస్తామో, స్వప్నంలో ఎన్ని చేస్తామో, మళ్ళీ సుషుప్తికి కూడా పోతాం కదా. ఈ కర్మలన్నీ కూడా పుట్టి నుండి ఇప్పటిదాకా పోయిన జన్మలో ఇంకా ఎన్ని జన్మలో ఈ కర్మలన్నీ కూడా ప్రకృతే చేస్తుండగా యపశ్యతి తథాత్మానం అకర్తారం సపశ్యతి. ఇవన్నీ బుద్ధి చేస్తుంది, శరీరం చేస్తున్నది, ఇంద్రియాలు చేస్తున్నాయి, కానీ నేనేమీ చేస్తలేను అని ఎవడు తెలుసుకుంటాడో వాడే జ్ఞాని. అర్థమైందా? అర్థమైనట్టుందా? యపశ్యతి తథాత్మానం అకర్తారం, నేను కర్తను కాదు. కర్త అయినా బుద్ధే, భోక్త అయినా బుద్ధే, బ్రహ్మచారి అయిన బుద్ధే, గృహస్థుడైన బుద్ధే, వానప్రస్థుడైన బుద్ధే, సన్యాసి అయినా బుద్ధే, బ్రహ్మదేవుడైన బుద్ధే, చంద్రుడైన బుద్ధే, సూర్యుడైన బుద్ధే, భూమి అయిన బుద్ధే, నీళ్ళైన బుద్ధే, ఆకాశమైన బుద్ధే, అగ్ని అయిన బుద్ధే. 14 లోకాలు కూడా అంతా బుద్ధి కార్యమే. అది ఆ బుద్ధి కార్యం అట్లా జరుగుతుండగా నేను ఆత్మను, ఈ కర్మతోటి నాకేమి సంబంధము లేదు, ఏ కర్మలు నా లోపల లేవు అని ఎవరైతే తెలుసుకుంటాడో వాడు సపశ్యతి, అకర్తారం సపశ్యతి, నేను కర్తను కాడు అని, నేను ఆత్మనని తన స్వరూపాన్ని తెలుసుకుంటాడు అని దీంట్లో చెప్పిండు అన్నమాట. తర్వాత ఇక 31 అనండి. యదా భూత పృథక్ భావం ఏకస్థం అనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. యదా భూత పృథక్ భావం. ఇప్పుడు ఈ భూతాన్ని అతుక్కొని ఉన్నాం మనం,
భూతం అంటే శరీరము, మనస్సు, మనం, ఈ మూడు కట్టగట్టినామనుకో. ఒకటి మనం, ఒకటి మన మనస్సు, ఒకటి మన శరీరం. ఈ మూడు ఒక దగ్గర కట్టగడితే దీని పేరు భూతం అని పేరు. దీని పేరు అయితే ఇప్పుడు మనకు అట్లా అజ్ఞాన అవస్థలో అట్లుంది. జ్ఞానం కలిగిన తర్వాత ఈ శరీరం వేరు, మనస్సు వేరు, నేను వేరు అని పృథక్ భావం. వాటికంటే నేను వేరు. ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటాం, శివోహం 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 అనుకుంటాం. అంటే నేను శరీరాన్ని నేను కాదు, మనస్సు నేను కాదు, ఈ ప్రపంచం కూడా నేను కాదు, శివోహం అనుకుంటాం. అది పృథక్ భావం అంటారు అన్నమాట. ఈ పృథక్ భావం ఎవరికి కలుగుతుందంటే ఆత్మసాక్షాత్కారం కలిగినోడికి కలుగుతుంది అన్నమాట. యదా అంటే ఎప్పుడైతే నీకు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత భూత పృథక్ భావం, ఈ శరీరానికంటే మనస్సు కంటే ప్రపంచానికంటే పృథక్ వేరని తెలుస్తుందో, ఏకస్థం నేను ఒక్కనే, నేను ఒక్కనే అంటే నాకు సంతానం లేదు. సంతానం ఏంటి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం 19, మళ్ళీ శరీరం. ఎంత పెద్ద సంతానం ఉంది కదా. ఈ సంతానము ఇప్పటి వరకు నేను అనుకున్నా, ఇప్పుడు నేను కాదు, ఏకస్థం నేను ఒక్కడినే, వీటితో సంబంధం లేదు. అనుపశ్యతి తత ఏవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఆ విధంగా ఈ శరీరానికి నువ్వు సాక్షిగా ఉన్నావంటే, నీ మనస్సు నువ్వు సాక్షిగా ఉన్నావంటే, ఈ శరీరానికి మనసును నువ్వు దూరం చేసుకొని నీ స్వరూపంలో నువ్వు ఉన్నావంటే, అప్పుడు నీ స్వరూపం బ్రహ్మాండం అంత అవుతుంది. ఎంత అవుతుంది? బ్రహ్మాండమంతా. ఇప్పుడు ఘటంలో ఒక ఆకాశం ఉంది, నేను ఈ ఘటం ఎంత ఉందో అంతే ఉన్నా అనుకున్నది అనుకో, అప్పుడు గంతే ఉన్నా అనిపిస్తుంది. కానీ ఇదే ఆకాశానికి నేను ఘటం ఎంతున్నో అంత లేను, అంత నేనే అని తెలిసింది అనుకోండి, అప్పుడు ఘటం ఎంత ఉంటే అంత అవుతుందా? అది అవుతుందా? ఇప్పుడు గుణం మారుతుంది అంటే స్వభావం మారుతుంది, స్వభావము మారుతుంది. ఒక ఆయన మేకల మంద ఉన్నది, గొర్రెల మంద. పొద్దున్నే లేచి చూసేపటికి దాంట్లో పులి పిల్ల ఈనింది. మరి ఎక్కడ శబ్దమైందో పారిపోయింది. అది ఏది? తల్లి. అది ఒకటే ఉంది. పాప మీద గొల్ల అయినా చూసి అయ్యో పులి ఈయన ఇట్లే వదిలిపెట్టిపోయిందని దాన్ని మెల్లమెల్లగా ఆ పాలు ఈ పాలు మేకపాలు గొర్రెపాలు పోసి పెంచి ఇక మొత్తం మీద అలవాటు చేసుకున్నాడు. ఎంబడిగా గొర్రెలెంబడి అది బే అంటే ఇది కూడా బే అనేది. అర్థమైందా? ఇక ఇది కూడా నేను గొర్రె అనుకునేది, దానికి ఏం తెలుసు సింహం అని, గొర్రె అనుకునేది. ఇక ఈ విధంగా ఆ తల్లికి మాత్రం నా పిల్ల ఎన్నో వదిలిపెట్టినా ఎక్కడ పోయిందో అని ఉంటుంది కదా. ఒకరోజు కనబడ్డది, ఇదే నా పిల్ల. కానీ పెద్దగైంది, అది పెద్దగైంది. కానీ దానికి నేను పుల్లిని అని తెలియదు పాపం, నేను గొర్రెనే అనుకుంటుంది. ఇక ఏం చేయాలా? అది ఇది వచ్చి దాడి చేస్తే గొర్రెలన్నీ పరిగెత్తిపోతున్నాయి, ఇది కూడా పరిగెత్తిపోతుంది. ఓయమ్మో నన్ను ఎడ చంపుద్దు అని. గొర్రెలనే కదా, కానీ ఎట్లా కొట్ట దొరికించుకుంటే ఒకటే ఏడుస్తుంది, నన్ను చంపకు అని ఏడుస్తుంది. అది అంటే నేను చంపడానికి తీసుకురాలేదు, నువ్వు ఎవరో తెలుసా అంటే నేను గొర్రెను అన్నది. అది ఏమన్నది? నేను గొర్రెను అన్నది. నువ్వు గొర్రెవు కాదు, నువ్వు పులివి, నా బిడ్డేవంటావు. నేను పులిని ఎట్లయితా? నేను పుట్టినప్పటి నుండి గొర్రెనే, ఇప్పుడు పుల్లి ఎట్లయితా అంటది. అది కాదని ఒక చెరువు దగ్గర తీసుకుపోయి ఆ చెరువులో తలకాయ చూపించింది. ఇదో నీ తలకాయ చూడు, నా తలకాయ చూడు, ఇద్దరు ఒక తిరుగునే ఉన్నాయా? మరి గొర్రె తలకాయలు ఎట్టున్నాయంటే లేవు వేరే రకంగా ఉన్నాయి. చూసినావుగా? మరి నీ పండ్లు చూడు, నా పండ్లు చూడు, ఒక రకంగా ఉన్నాయా? ఒక రకంగా. ఇక మరి నీ శరీరం చూడు, నా శరీరం చూడు, ఒక రకంగా ఉన్నావా? ఒకటే రకంగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకటేనా కదా? నువ్వు పులివా గొర్రెవా అంటే
ఇప్పుడు పులి నేను గొర్రెను అనుకున్నా కానీ గొర్రెను కాదు పులి నేను, అర్థమైందా? వేటను నేర్పుతారని వేటను నేర్పించింది అది. వేట నేర్పించి మళ్ళీ పోయి ఆ గొర్రెల మంది గొర్రెను పట్టుకొచ్చింది ఇది పోయి. అప్పుడు అదే పులి, ఇప్పుడు అదే పులి. తేడా ఏమొచ్చింది? ఇంతకుముందు గొర్రెను అనుకుంది, ఇప్పుడు ఏమనుకుంటుంది అది? ఏది సత్యము? పులే సత్యం కదా. ఇది అన్నమాట. ఘటంలో ఉన్న ఆకాశం నేను ఘటాకాశమే అనుకున్నది అనుకో, అది ఏమవుతుందంటే నేను గొర్రె అనుకున్నట్టు. అది దానికి ఆత్మజ్ఞానం కలిగింది అనుకో, నేను ఘటాకాశం కాదు మహాకాశం అని జ్ఞానం కలిగింది అనుకో, ఇప్పుడు దానికి ఎంత జ్ఞానం అవుతుంది? ఓ అమ్మ, సూర్యుడు తన గర్భంలోనే ఉంటాడు, చంద్రుడు తన గర్భం, 14 లోకాలు తన గర్భంలో ఉంటాయి. అప్పుడు ఎట్లా ఉంటుంది? ఇది అన్నమాట. మరి తత ఏవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఈ శరీరం ఎంత ఉందో అంతలే నేనున్నాను అనుకున్నాం అనుకో, అది ఘటాకాశం లెక్క. కుండలో ఆకాశం ఉంది కానీ కుండలోనే లేదు, తన స్వరూపం బయట కూడా ఉన్నది. ఈ శరీరంలో మనం ఉన్నాము కానీ శరీరంలోనే లేము, అంతటా ఉన్నాం, అంతటా ఉన్నాం, 14 లోకాల్లో ఉన్నాం. అది ఎప్పుడు కలుగుతుందంటే యథాభూత పృథక్ భావం ఏకస్థం. గురువు దగ్గర కూర్చొని శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి, ఇది శరీరము, ఇది మనస్సు, ఇది ఆత్మ, నువ్వు శరీరానివి కాదు, నువ్వు మనస్సు కాదు, నువ్వు ఆత్మవు. మరి తాడు పాము అయినట్టుగా, తాడు పాముగా కనబడ్డట్టుగా, ఆ విధంగానే ఆత్మ బలంతో ఈ పాము లెక్క అంటే బతికున్నట్టు కనబడుతుంది, ఈ శరీరం జడమే, ఇంద్రియాలు జడమే అని ఉపదేశం చేస్తే తన స్వరూపం అనేది తత ఏవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. అప్పుడు బ్రహ్మస్వరూపుడు అవుతాడు. అప్పుడు ఏమవుతాడు? ఇంద్రుడు కాడు, చంద్రుడు కాడు, బ్రహ్మదేవుడు కాదు, వాళ్ళందరి తాత అవుతాడు. వాళ్ళు దేనితో ఇంద్రుడు అయిండో, దేని శక్తి చేత చంద్రుడు అయిండో, దేని శక్తి చేత బ్రహ్మజీవుడు అయిండో, దేని శక్తి చేత 14 లోకాలు నడుస్తున్నాయో ఆ సర్వాధారమైన ఆత్మ అవుతాడు. ఏమవుతాడు? సర్వాధారమైన ఆత్మ. ఈ 32ది అనండి. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అయం అవ్యయః శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. మరి మన స్వరూపం, ఆత్మస్వరూపం ఎట్లుంటుందంటే అనాదిత్వాత్, మనకు ఆది లేదు. అనాది అంటే ఏంటంటే కుండ కావాలంటే మట్టి ఉండాలనా లేదా? కుండకు ఆది ఒకటి ఉండాలి, మట్టి, దానికి ఆది ఉంటుంది. ఇప్పుడు వస్త్రం తయారు చేయాలంటే దీనికి ఏముండాలా? పత్తి ఉండాలా, దీనికి ఆది ఉంది ఒకటి. ఆభరణం తయారు చేయాలంటే ఏముండాలా? బంగారం ఉండాలా. తయారైన వస్తువుకంతా ఒకటి ఆది ఉంటుంది. ఆది అంటే కారణం, కార్యకారణ భావ సంబంధంతో. ఇప్పుడు ఆత్మ ఉంది కదా, అది దేనితో తయారైంది కాదు, కాబట్టి అనాదిత్వాత్, అది అనాది. దేనికైతే ఆది ఉంటుందో దానికి అంత్యం ఉంటుంది. ఇప్పుడు కుండకు ఆది ఏంది? మట్టి. కుండతోటి మట్టి తయారైంది, ఒకరోజు అది మళ్ళీ ఆ కుండ ఉంటుందా? పోతుంది. ఏది కార్యకారణ భావ సంబంధంతో ముడిపడిందో అదంతా చచ్చిపోతుంది అన్నమాట. ఇప్పుడు మన శరీరం తయారైంది, శరీరం దేంతో తయారైంది? ఇది తల్లిదండ్రులు తిన్న అన్నంతో తయారైంది అన్నమాట. అర్థమైందా? దీనికి ఆది ఉంది కాబట్టి దీని కూడా చచ్చిపోతుందా సావదా? ఇది దేనికి ఆది ఉందో దానికి అంతం ఉంటుంది అన్నమాట. కానీ ఆత్మకు ఆది లేదు, అది దేనితో తయారు కాలేదన్నమాట. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్. ఇప్పుడు గుణాలు ఉంటాయిగా మన లోపల, సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని 3 గుణాలు ఉంటాయి. మనకి ఇష్టమైంది కనబడింది అనుకో, సత్వగుణం వస్తుంది, ముఖం ఇంత లావవుతుంది. బిడ్డ కొడుక వచ్చినావా, దాదా 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 సంకలు ఎత్తుకొని తిప్పుతారన్నమాట, సత్వగుణం వస్తుంది. ఏమి ఇక పటిరానుడు వచ్చిండు అనుకో, బుస్ అంటుంది, ఏందయ్యా ఇప్పుడే రావాలన్నా, ఇప్పుడే తీరిందా, తర్వాత రావచ్చా,
ఇక రజోగుణం వస్తుంది అనమాట. అర్థమైందా? ఇక స్వార్థం ఎక్కువైంది అనుకో తమో గుణం వస్తుంది. ఇంకెవరిని లెక్క చేయడు. ఇక స్వార్థం ఎక్కువైతే తల్లిని చంపుతాడు, తండ్రిని చంపుతాడు, భార్యని చంపుతాడు, పిల్లల్ని చంపుతాడు, అంత ఏమేమి ఘోరం అయిపోతుంది అన్నమాట. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? మనసులో ఉంటాయి. దేంట్లో ఉంటాయి? మనసులో. ఆత్మ లోపట దీంట్లో ఏ గుణం ఉండదు. ఎక్కడైతే గుణాలు ఉంటుందో అక్కడ మారుతుంటుంది. ఆత్మ అనేది మారుతుందా? చిన్నప్పుడు మనమే, వయసులో ఉన్నప్పుడు మనమే, ముసలి జన్మలో మనమే, ముసలితనంలో, చచ్చిపోయిన తర్వాత మనమే, పోయిన జన్మలో మనమే, రాబోయే జన్మలో ఇది మనం అనేది ఉంది కదా, అది ఎక్కడికి పోయేది కాదు, అది మారదనమాట. నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయ. ఈ పరమాత్మ ఆత్మ ఉంది కదా, వ్యయం అంటే నశించదని. వ్యయము నశించదు. ఎందుకంటే దీనికి అనాది, మరి అనాదిత్వాత్ నిర్గుణత్వాత్, దీనికి ఆది లేదు, దీంట్లో గుణము లేదు. గుణం ఉంటే మార్పు చెందుతుంది, ఆది ఉంటే చచ్చిపోతుంది. కాబట్టి పరమాత్మాయం అవ్యయ శరీరస్థోపి కౌంతేయ. మరి ఇది శరీరంలో ఉంది ఆత్మ. శరీరం శరీరం అంటే ఒక్క శరీరం కాదు, అన్ని శరీరాలలో ఉంది. నకరోతి నా లిప్యతే. ఈ శరీరంలో ఉంటుంది కానీ ఏమీ చేయదు. ఆ కరెంటు ఫ్యాన్లో ఉంటుంది కానీ అదేం చేయదు, ఉంటుంది అంతే. అది ఉంటే అది నడుస్తుంది. ఆ విధంగానే మనం ఉంటే మన బలంతో మనస్సు పనిచేస్తుంది, మన బలంతో శరీరం పనిచేస్తుంది, మన బలంతో ఇంద్రియాలు పనిచేస్తాయి, మన బలంతో మన సంసారం పనిచేస్తుంది. కానీ దానికంటే మనము ఏంటిదని తెలుసుకోవాలి. మనము ఏంటిది? మన మనస్సు కాదు, మనం శరీరం కాదు, మనం ఇంద్రియాలు కాదు, మనం ప్రపంచం కాదు, మనం ఆత్మ అని తెలుసుకున్నాం అనుకో. శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. అప్పుడు మనం చేసేవాళ్ళం కాదు, అంటుకునేవాళ్ళం కాదు. ఇప్పుడు అంటుకొని పోయిందిగా, భార్యకు భర్త అంటుకున్నది, భర్తకు భార్య అంటుకున్నది, వీళ్ళిద్దరు కలిసి పిల్లలు అంటుకున్నారు, వీళ్ళందరూ కలిసి వ్యవసాయం అంటుకున్నది, ఉద్యోగం అంటుకున్నది, వ్యాపారం అంటుకున్నది. ఓఎం అంతా అంటుకొనే ఉన్నది. ఇంత దూరం వచ్చినా అంటుకొనే ఉన్నది. అప్పుడు ఆత్మజ్ఞానం కలిగితే అట్లాంటిది ఏది ఉండదు అన్నమాట. అనండి. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్ర అవస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. ఇప్పుడు ఆకాశం సర్వవ్యాపకమైంది. ఇప్పుడు ఒంటింట్లో వండుతాం, ఒంటింట్లో వండినప్పుడు ఒకసారి బీరకాయ వాసన వస్తుంది, ఒకసారి బెండకాయ వాసన వస్తుంది, ఒకసారి దోసకాయ వాసన వస్తుంది. ఈ వాసనలన్నీ ఆకాశానికి ఏమైనా అంటుతాయా? అన్నీ ఉంటాయి కానీ ఒకటైనా అంటుతుందా? ఈ ప్రపంచంలో ఎంత గందరగోళం ఉన్నా కానీ ఇంత గందరగోళం ఆకాశానికి ఏమైనా అంటుతుందా? ఆ విధంగానే ఆత్మ అనేది 14 లోకాలలో వ్యాపించి ఉంది. సర్వత్రా వస్థితో దేహే. దేహం నకశిక పర్యంతమంతా ఆత్మ వ్యాపించింది. అంటే మనం వ్యాపించున్నాం, మనం లేకపోతే ఇది నడవదు. ఇది తథాత్మానోపరి అయినప్పటికైనా కానీ మనల్ని ఏది అంటే శరీర ధర్మం అంటుకోదు. అంటే బ్రహ్మచారి కాదు, గృహస్థుడు కాదు, వానప్రస్థుడు కాదు, సన్యాసి కాడు, పిల్లోడు కాదు, యవ్వనంలో ఉన్నోడు కాడు, ముసలోడు కాడు, పుట్టివాడు కాడు, సత్యవాడు కాడు. శరీర ధర్మం ఏది అంటుకోడు. దరిద్రుడు కాడు, ధనవంతుడు కాడు. ఈ మనోధర్మాలు కూడా ఏవి అంటుకోవి. సర్వత్రా వస్థితో దేహే. ఏ విధంగా ఆకాశానికి ప్రపంచం వాసనలు ఏమంటుకో ఆ విధంగానే మనకు కూడా ఈ స్థూల సూక్ష్మ కారణ జగత్ ఏది కూడా మనకు అంటుకోదు. ఇంకొకటి మాట చెప్తుండు. అనండి. యథ ప్రకాశయతి ఏకః కృత్స్నం లోకం ఇమం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఇప్పుడు రవి అంటే సూర్యుడు. సూర్యుడు ఒకడే మొత్తం ప్రపంచానికంతా వెలుతురిస్తుండు. భూమండలానికి అంతా ఇస్తుండా, ఇస్తలేడా? ఒకడే వెలుతురిస్తుండు కదా. ఆ విధంగానే క్షేత్రం క్షేత్రి. క్షేత్రం అంటే ఏంటంటే శరీరం.
క్షేత్రం అంటే ఏంటంటే మనస్సు. క్షేత్రం అంటే మన శరీరం కాదు, ప్రపంచంలో ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని శరీరాలు, ఎన్ని మనసులు ఉన్నాయో అన్నీ, స్థూల సూక్ష్మ కారణ శరీరం ఎన్ని ఉన్నాయని గుట్టగట్టి. అవి సూర్యుడు ఏ విధంగా ప్రపంచానికి అంతా ఒకటే సూర్యుడు వెలుతుతో ప్రపంచం నడుస్తుందో, ఒకే ఆత్మతోటి ప్రపంచం అంతా నడుస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న స్థూల శరీరాలు, సూక్ష్మ శరీరాలు, కారణ శరీరాలు అన్నీ దీంతోటే నడుస్తున్నాయి. రెండు ఆత్మలు లేవు, ఒకటే ఆత్మ. ఆ ఆత్మే నువ్వు, ఆత్మే నేను. ఆ ఆత్మకు పేరేం పేరు? బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి అనండి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.